చుక్కమిచ్చుటకు నీ ముక్కంటి చెలినిగాను చక్కని చెలినొసగా జనకరాజునుగాను అన్నారానాడు త్యాగరాయ స్వామి వారి శిష్యుడు. అలాగే మనం ఆ శ్రీరామచంద్రుడికి కర్పూరం తప్ప వేరే కానుకలేమీ ఇచ్చుకోకపోయినా మన గంగాధరాన్ని ఇంత వాణ్ణి చేసి ఇంతమంది విద్వాంసుల పొగడ్తలు వాడి అంతా ఆ స్వామి దయే. అవును, ఇలా పేపర్లు ప్రశంసలు గోళ్ల కతికిస్తున్నారు, అందరికళ్ళు పడాలనా? ఓ పిచ్చి మొహమా, ఈ బాబాయ్ అంటే కేవలం ఇడ్లీలు పెసరట్లు అమ్ముకునేవాడు మాత్రమే కాదు, ఓ బాలగంధర్వుణ్ణి కష్టపడి కన్న తండ్రి ఆయన నలుగురు కళ్ళు పెట్టుకుని చూడ్డానికి. మీరే మహా 9 నెలలు మోసి కన్నట్టు. ఏ బిడ్డైనా ముందుగా వినేది తల్లి జోలపాట. నా పాట విని విని వాడికి ఆ సంగీత జ్ఞానం అబ్బింది. ఆ మామగారు పుణ్యమాని అంతటి విద్వాంసుడు కాగలిగాడు. పెనం మీద పెసరట్టు తిరిగేసినట్టు ప్లేట్ ఫిరాయించుకు. వాడికి మొదటి నుంచి సంగీతం వద్దంటే వద్దంటే నువ్వు ఇసన్నా ఉసన్నా నిజం నిజమే. ఓ ఇసుందుక. నమస్కారం శర్మ గారు, రండి రండి. నమస్కారం నమస్కారం. ఏమిటి బాబాయ్ ఇవాళ అగరత్తుల గుమ్మకమలే తప్ప తాలింపు కోసం ఎక్కడా కొట్టడం లేదు? హోటల్కి సెలవా? లేదండి, ఇవాళ పండగ. మా గంగాధరం. చూసా చదివా బ్రహ్మాండంగా పొగుడుతూ రాశారయ్యా. ఆ త్యాగ బ్రహ్మ ఫోటో ఎదురుగుండా పెట్టుకున్నందుకు మీ చిరంజీవి అపరత్యాగ బ్రహ్మగా ఎదిగొచ్చేస్తున్నాడయ్యా. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మన ఊర్లో కచేరీ ఏర్పాటు చేయించేస్తా. కొత్త టైటిల్స్ చెప్పడానికి రాలేదు, బోణి అయిందో లేదో చూసి పెడదామని. విజయరామ్ గారు తీసుకోండి. తీసుకోవయ్యా. అన్నపూర్ణ సుఖీభవ, చిన్ని కన్నా చిరంజీవ. ఈ టైటిల్ ఎలా ఉంది? అబ్బా, ఇన్నాళ్ళకు గొప్ప టైటిల్ చెప్పారండి. అన్నట్టు మన కథానాయకుడేడి? ఇప్పుడు ప్రార్థన. శాస్త్రి మాస్టారు గంగాధరం. ఏమిటి గంగావా పండిత్ గంగాధర్వా? గంగానేనండి. వింటున్నాను. నువ్వెలా ఎదిగిపోతున్నది, సప్తస్వరాలతో ఎలా ఆడుకుంటున్నది అన్నీ వింటున్నాను. ఒరే, ఏ సభలోనైనా మాట్లాడేటప్పుడు నా విద్యార్థిని కాస్త చెప్పాడు, నాకు కూడా కాస్త కీర్తి ఖ్యాతి వచ్చి ఏడుస్తాయి. అదేమిటి మాస్టారు, అందుకేగా ఇవాళ ప్రార్థన పాడటానికి వచ్చాను. ఏమిటి పాడతావా? పాడు, పాడరా. ఆ అమృతాన్ని మేం కూడా రుచి